నార్త్ కరోలినా షారెట్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన సురేష్ కాకర్లతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. నగరం నుంచి కోటం తరపున మాట్లాడుతున్నామండి. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన తర్వాత సురేష్ కాకర్ల గారు మొదటిసారి నార్త్ కరోలినాలోనే వచ్చారు. ఇక్కడ మన నగరం అయిన చార్లెట్లో అభినందన సభ ఏర్పాటు చేశాము. ఆ సందర్భంగా మేము చార్లెట్ నగరంలో ఉన్న ఎన్ఆర్ఐ, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి అభినందన సభ ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ ఈ గ్యాదరింగ్ అంతా చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. సో మన చంద్రబాబు కోసం మనమందరూ కూడా, మీరందరూ కూడా ఎప్పుడూ లేదండి, ఏ ఎలక్షన్స్లో నేలంతగా మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ఆర్ఎస్ అందరూ వచ్చి టీడీపీని చాలా భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఈ సందర్భంగా అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో ఇదే విధమైన ఎంతూజియాజంతో ప్రతి ఎలక్షన్స్లో నాకైతే ఇంకొక 2-3 అట్లీస్ట్ మన పిల్లల జనరేషన్స్ కూడా చంద్రబాబుకి ఇప్పుడున్న ఏజే ఉండాలి, తగ్గకూడదు. ఇదే ఉత్సాహంతో అతను గెలిపిస్తూ ఉంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుపడిందని చాలా ఆశిస్తున్నాను. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇక్కడ నార్త్ కరోలినా చార్లెట్ నగరంలో ఉన్నాము. మాది ర్యాలీ 5 రోజుల క్రితం ర్యాలీ రావడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గం నుంచి. ర్యాలీలో ఎంతోమంది ఇండస్ట్రియలిస్ట్ని కలవడం జరిగింది, ఫ్రెండ్స్ని, బంధుమిత్రులను కలవడం జరిగింది. అలాగే చార్లెట్ నగరానికి వచ్చి ఈరోజు ఇక్కడ కూడా ఎంతోమంది మిత్రుల్ని, ఎందుకంటే నేను ఇక్కడి నుంచి తానా లీడర్షిప్లోకి వెళ్ళడం కానీ, తానాలో ఎన్నో రోల్స్ చేయడానికి రీజను ఇక్కడ మన నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, అలాగే టెన్నిసీ, ఈ అప్లై చేయని రీజన్ కూడా నా వెనకాల ఉన్నది ఎన్ని రోజులు. వారందరికి కూడా నా ధన్యవాదాలు తెలపడానికి రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ ఎంతోమందిని ఇన్వెస్టర్స్ని కూడా కలవడం జరుగుతూ ఉంది. వాళ్ళకున్న అవకాశాలు ఆంధ్రాలో గ్రోయింగ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకున్న అవకాశాల గురించి, అమరావతిలో కానీ లేదంటే మా ఉదయగిరి నియోజకవర్గంలో మీ ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా బెటర్ ROI ఎలా మీకు వచ్చే అవకాశం ఉందని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందరికీ.